if you look at the teacher, she will not divert from her teaching. Good job. Start, ma'am. Hi, children. Hi. Today's story is the cat seller and the monkeys. Okay? Okay. Once a cap seller was on his way to a town to sell caps. He had caps of many colors. As he was on his way to the town, he had to pass a forest. Forest లో నుంచి వెళ్ళాలంట, పాస్ అవుతాడంట. On the way, he was tired. దారిలో వెళ్ళేటప్పుడు చాలా అలసిపోయాడంట. So he decided to take rest. సరేలే అలసిపోయానని రెస్ట్ తీసుకుందామని డిసైడ్ అయిపోతాడు క్యాప్ సెల్లర్. He fell asleep under the shade of a big tree. పెద్ద చెట్టు కింద పడుకొని కొంచెం సేపు రెస్ట్ తీసుకుందామని క్యాప్ సెల్లర్ రెస్ట్ తీసుకుంటాడంట. Some monkeys, కొన్ని monkeys, కలర్ఫుల్ monkeys అంట ఏం చేస్తాయంటే Are the monkeys colorful, ma'am? Caps are colorful. Caps are colorful. Some monkeys saw the colorful caps in the basket. Basket లో అంట కలర్ఫుల్ caps చూసి అంట మోనా monkeys కలర్ఫుల్ caps చూసి అంట basket లో. And took a cap each. అన్ని monkeys ఒక cap తీసుకు monkeys అన్ని ఒక్కొక్క cap తీసుకున్నాయంట basket లో నుంచి కదా. When the cap seller woke up, he was shocked to see his basket empty. Cap seller నిద్రపోయి లేచి చూసినప్పుడు అమ్మో నా basket లో caps అన్ని అయిపోయాయి అని షాక్ అయ్యాడంట. ఏంటి basket అంతా ఖాళీగా ఉందని. He searched for his caps and saw the monkeys wearing them. Caps కోసం ఎత్తుకుంటే చివరికి ఏమైంది, ఒక్కొక్క మంకీ క్యాప్స్ అన్ని వేసుకొని చెట్టు మీద కూర్చొని ఉన్నాయంట. He got an idea. Cap seller కి ఒక ఐడియా వచ్చిందంట. ఏమైనా ఐడియా వచ్చింది? He threw his cap down. Cap seller క్యాప్ పెట్టుకుంటారు కదా, క్యాప్ తీసి కింద వేసి the monkeys cap copied him and threw their caps down. ఆ monkeys కూడా క్యాప్ సెల్లర్ ని చూసి క్యాప్ సెల్లర్ క్యాప్ తీసి కింద వేసారు కదా, ఆ monkeys కూడా క్యాప్స్ తీసి కింద వేసిరియంట. అప్పుడు he put them back in his basket and went away. అప్పుడు క్యాప్ సెల్లర్ ఏం చేశాడు, ఆ monkeys అన్ని కింద వేసి కదా క్యాప్స్, ఆ క్యాప్స్ అన్ని తీసుకొని బాస్కెట్ లో పెట్టుకొని క్యాప్ సెల్లర్ వెళ్ళిపోయాడంట. అర్థమైందా? ఓకే, Story is so nice. Give Okay. claps. Now are you ready to answer the questions? Mona, ready good to answer sitting. the questions? Good sitting, Mona. Fold your hands. Fold your hands, Mona. Good job. Now are you ready to answer? Ma'am, proceed, ma'am, with your questions. Ramu, listen to ma'am and answer, ma'am. Can be good sitting, please. Very good. Who are good and we will be asked questions. Ma'am, proceed. Call their name and ask. Okay. Now are you ready? What is the name of the story, Kavya? Cap seller. Clever cap seller. Clever cap seller. Cap seller is so clever, that's why he is called clever cap seller. How many colored caps are there? Any colored caps ఉన్నాయి అక్కడ స్టోరీలో తేజు? Mona, you are not listening to your teacher. So many. So many. So many caps, so many monkeys అట్లా ఉన్నారు. ఓకేనా? Who is selling the caps? Caps ని ఎవరు సెల్ చేస్తున్నారు? కావ్య, caps ని ఎవరు సెల్ చేస్తున్నారమ్మా? Caps అన్నారు. అదిగో చూడు, క్యాప్స్ అమ్మేది మంకీసా? మరి నువ్వు చాప కింద ఆడుకుంటే ఎలా వినపడుతుంది నీకు? చాప కింద చేతులు పెట్టి ఆడుకుంటే నువ్వు వినలేవు. శాండీ మ్యామ్ వైపు చూడమ్మా. అందరు రెడీగా ఉన్నారు ఆన్సర్ చెప్పడానికి? క్యాప్స్ ఎవరు అమ్ముతున్నారు చెప్పు తేజో. Who is selling caps? Cap seller. That's what ma'am asked. You listen carefully, please. Okay, ma'am, proceed with the next one. Who is taking rest? ఎవరు రెస్ట్ తీసుకుంటారు చెట్టు కింద? గణేష్, చెట్టు కింద ఎవరమ్మా రెస్ట్ తీసుకుంటున్నారు? క్యాప్ సెల్లర్ రెస్ట్ తీసుకుంటారు చెట్టు కింద. శ్రావణి మ్యామ్, క్యాప్ సెల్లరా లేకపోతే మంకీనా చెట్టు కింద రెస్ట్ తీసుకుంటుంది? మంకీస్ ఏమో చెట్టు మీద ఉన్నాయి. వెరీ గుడ్ కావ్య. అప్పుడు చెట్టు కిందేమో క్యాప్ సెల్లర్ బజ్జుకున్నాడు. శాంబీ వినమ్మా, ఇంకో క్వశ్చన్ నీకే ఈ క్వశ్చన్. వాట్ డు ద మంకీస్ సీ? మంకీస్ ఏం చూస్తాయి అమ్మ బాస్కెట్ లో? ఏమున్నాయంట బాస్కెట్ లో? వెరీ గుడ్ అదర్. అదర్వ్ ఏమున్నాయంటమ్మా బాస్కెట్ లో?